మన స్టూడియోకి డాక్టర్ రాస్తి నీలకంఠ గారు MD-DVL విజయవాడ నుంచి వచ్చి ఉన్నారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దద్దుర్ల గురించి సార్ డిస్కస్ చేస్తారు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే సార్ని క్వశ్చన్స్ అడగచ్చు. హలో ఎవరివన్, చెప్పండి సార్. సామాన్యంగా ప్రతి ఒక్కరిలో దద్దుర్లు అనేది ప్రధాన సమస్య అయింది. అది ఎలా వస్తుంది సార్? దద్దుర్లు అనేవి ఎలా వస్తాయి? జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తాయి, ఎలా వస్తాయి సార్? దద్దుర్లు అనేది కొంతమందిలో స్పాంటేనియస్గా వస్తాయండి, కొంతమందిలో ఏదన్నా కారణం వల్ల వస్తుంది. ఆ కారణాలు ఏంటనేది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కటి ఉంటాయి. కొంతమందికి ఇన్హెరెంట్గానే లైక్ జెనెటిక్గా మీరు అన్నట్లు ఆస్తమా ఉంటుంది. ఈ ఆస్తమా ఉండే వాళ్ళల్లో సీజన్ మారిందంటే ఎలా మనకు జలుబు ఇవన్నీ వస్తాయో, అలానే సమ్మర్ నుంచి వింటర్కి వచ్చినప్పుడు, వింటర్ నుంచి సమ్మర్కి వచ్చినప్పుడు మన భూమి ఉపరితలంలో ఉన్న వేడిని మన శరీరం తట్టుకోలేనప్పుడు ఖచ్చితంగా దద్దుర్ల రూపంలో ఆ తట్టుకోలేని దాన్ని దద్దుర్ల రూపంలో కనిపిస్తుందండి. దద్దుర్లు సాధారణంగా ఎత్తుగా వస్తాయి. అండ్ దానికి ఖచ్చితమైన క్లూ ఏంటంటే అవి ఎత్తుగా వచ్చి కొంతమందిలో స్పాంటేనియస్గా అవే తగ్గిపోతాయి. ఒక 2-3 అవర్స్లో తగ్గిపోవచ్చు, కొంతమందిలో 24 అవర్స్లో తగ్గిపోవచ్చు, కొంతమందిలో 48 అవర్స్ తర్వాత తగ్గిపోవచ్చు, కొంతమందికి ఏమో అసలు తగ్గకపోవచ్చు. వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకునేంత వరకు అస్సలు రిలీఫ్ ఉండదండి. కొంతమందికి ఏమో ట్యాబ్లెట్ వేసుకున్న హాఫ్ అన్ అవర్కే తగ్గిపోతుంది, కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకున్న 3 అవర్స్కి తగ్గిపోతుంది. ఏదేమైనా ఇది స్పాంటేనియస్గాను తగ్గచ్చు, అట్ ద సేమ్ టైం ట్యాబ్లెట్ వేసుకున్న ఆయన తగ్గచ్చు అండి. సో దద్దుర్లు వచ్చినప్పుడు సామాన్యంగా వీపుండి ఉండరు కదా సార్? అవి పుండ్లు పడతాయి. అది అందరిలోనూ ఈ అర్టికేరియా అనే సమస్య, దీని ఇంగ్లీష్లో అర్టికేరియా ఆర్ హైవ్స్ అంటారండి. అర్టికేరియా అనే సమస్య మనం విపరీతంగా గోకడం, విపరీతంగా స్క్రాచ్ చేస్తే తప్ప పుండ్లు పడవండి. జనరల్గా వీళ్ళకి స్క్రాచ్ చేయాలి అనే ఇంటెన్షన్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు రఫ్ చేసుకోవాలి. సో ఒకరికి చర్మం మీద దద్దుర్లు వస్తున్నాయనుకోండి, ఇలా గీసామనుకోండి, రెడ్గా వచ్చినప్పుడు వాళ్ళకి జనరల్గా ఇలా రఫ్ చేసుకోవాలి. దీన్ని పద్దాక ఇట్లా అనాలని అనిపిస్తుంది, కానీ ఇలా గోకాలనే ఇది తక్కువ ఉంటుంది. ఇది ఒక హింట్ అండి. సో ఇది కూడా అర్టికేరియాకి కారణం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా కొంచెం అలర్జీ టెండెన్సీ ఉంది. నేను ఇప్పుడు రాశాను 1, 2, 3 అనేసి 3 లైన్స్ గీసాను. సో ఈ లైన్స్ గీసిన వెంటనే రెడ్గా అయింది. కొంతమందిలో అసలు రెడ్గానే అవ్వదు. సో యాజ్ పర్ ద సీజనల్ వేరియేషన్ కొంతమందిలో ఈ విధంగా రెడ్గా రావడం, ఎత్తుగా ఉండడం జరుగుతుంది. సార్ ఎందుకు వస్తుంది సార్? జనరల్గా బాడీకి నచ్చనిది ఏదైనా చేస్తే మనకి ఎలా కోపం వస్తుందో, అలానే మన బాడీ బయట ఉండే ఎన్విరాన్మెంట్ స్టిమ్యులస్ని తట్టుకోలేకపోవడం. మోస్ట్ కామన్గా ఏసీలో కానీ సమ్మర్లో కానీ హీట్కి వెళ్తున్నప్పుడు ఏసీ నుంచి సడన్గా బయట టెంపరేచర్కి వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఏసీలో 16 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టుకుంటారు, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. సడన్గా అప్పుడే ఎండకి వెళ్ళాల్సి వస్తుంది బయటికి, అక్కడేమో 45 డిగ్రీస్ ఉంటుంది. ఎస్పెషల్లీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇలాంటి కోస్టల్ ప్లేసెస్లో ఇలా అనిపిస్తుంది. సో ఈ టెంపరేచర్ ఫ్లక్చువేషన్ మన బాడీ తట్టుకోలేనప్పుడు గ్రాడ్యువల్గా ఈ దద్దుర్ల రూపంలో వస్తుందండి. ఇంకా మీరు చెప్పిన జెనెటిక్ కాజెస్ అనేది తండ్రిలో ఆస్తమా ఉంటే కొడుకులో దద్దుర్ల రూపంలో అర్టికేరియా రావచ్చు. ఒకవేళ తండ్రిలో కూడా దద్దుర్ల ప్రాబ్లం ఉంటే కొడుకు కూడా రావచ్చు అండి. సార్ ఒకరినొకరు తాగడం వల్ల వస్తుందా సార్? లేదండి, తాగడం వల్ల అసలు వచ్చే సమస్య కాదు. ఇది అసలు అంటువ్యాధే కాదు. సార్ ఇది ఆహార నియమాలు ఏంటి సార్? ఎలా ఆహార నియమాల విషయానికి వచ్చేస్తే చాలా ఆహారపు అలవాట్లు ఈ దద్దుర్ల విషయంలో అందరూ అడుగుతుంటారు. దాని గురించి ఫాలో అవ్వాలా వద్దా అని పదే అడుగుతుంటారండి. నిజంగా చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ ఒక్కొక్క వేరియేషన్ ఉందండి. కొంతమందికి ఏమో ఫిష్ తింటే వస్తుంది, కొంతమందికి ఏమో ఆకుకూరలు, వంకాయ, గోంగూర ఇవి తింటే వస్తుంటుందండి. కానీ కొంతమందికి ఏమో గోబీ మంచూరి, ఐస్ క్రీమ్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ ఇవి తింటుంటే వస్తుంటారు. మా పుస్తకాల్లో చెప్పినట్టు చాలా మందికి చాలా రీసెర్చ్ స్టడీస్లో తెలుసుకున్నది ఏంటంటే ఎస్పెషలీ కలరింగ్ ఏజెంట్స్ మనకు అసలు చాలా వరకు తెలియదండి. కలరింగ్ ఏజెంట్స్ వేస్తారని అసలు మీరు నమ్మరు, స్వీట్స్లో కలర్స్ వేస్తారా అనేసి. అందరూ కోవా తింటారు, చాలా బాగుంటుందండి, స్వీట్ మ్యాజిక్ స్వీట్స్ అండి, సగృహ స్వీట్స్ అండి అని తీసుకుంటూ ఉంటారండి. కానీ ప్రతి స్వీట్ షాప్లోనూ కలర్స్ లేనిదే ఏ స్వీటు తయారవ్వదు. అట్ ద సేమ్ టైము
కలర్స్ లేనిదే ఏ ఐస్ క్రీము తయారవదు. సో ఆ కలర్స్లో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా కలరింగ్ ఏజెంట్సే ఉంటాయి. సో వీటితో అలర్జీ మోస్ట్ ప్రాబబ్లీ 100% సెట్ కాని వాళ్ళకి వస్తుంటుందండి. సార్ ఇన్ని సంవత్సరాలు నేను తిన్నాను, నాకు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ఇందుకే వచ్చింది అంటే, ఎప్పుడైనా కానీ ఎవరికైనా పక్కన వాళ్ళతో శత్రుత్వం వచ్చినట్టే ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు సడన్గా గొడవలు అవ్వచ్చు, మనస్పర్ధలు రావచ్చు. అది వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కానీ, అత్త కోడల విషయంలో కానీ, ఎవరి విషయంలో ఎలా వస్తుందో అలానే మన బాడీ కూడా ఇన్ని సంవత్సరాలు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ బాగున్నప్పటికీ, మీకు ఏం అలర్జీ రానప్పటికీ ఇప్పుడు సడన్గా రావచ్చండి. సో ఒకసారి వచ్చిందంటే జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ. మేము చెప్తున్నది ఏంటంటే సీ ఫుడ్స్ మోస్ట్ కామన్. ఏ టైప్ ఆఫ్ సీ ఫుడ్స్ అయినా, ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ, క్రాబ్స్ కానీ, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫుడ్స్లో ఇందాక చెప్పినట్టు కలరింగ్ ఏజెంట్స్ ఉండేటివి, స్వీట్స్, జిలేబీ వైట్ జిలేబీ వేరు, రెడ్ కలర్ జిలేబీ వేరు. అండ్ పానీపూరిలో ప్లెయిన్ పానీ తినచ్చు, కానీ అందులో సుగంధి ద్రవ్యాలు వేసి కొంచెం పానీ జ్యూస్ తయారు చేస్తారు. అలాంటి వాటి వల్ల కొంతమందిలో రావచ్చు. అలాగే సమోసా, ఇంట్లో చేసుకునే సమోసా వేరు, అసలు బయట సమోసాతో పాటు సాస్, ఎస్పెషలీ సాస్ లేకుండా చిన్నపిల్లలు ఈ మధ్య ఏమి తినట్లేదు. సో సాస్తో కూడా చాలా డేంజరస్గా ఉంటుందండి. సో సాస్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అలా అని ప్రతిదీ అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళలేము. కొంతమందిలో కొన్ని రీజన్స్ ఉంటాయి. సో వాటిని అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పెయిన్ కిల్లర్స్. అండ్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం, 500 రూపాయలు ఫీజు తీసుకుంటారు, 300 తీసుకుంటారు, ఈ చిన్న దద్దుర్ల ప్రాబ్లమే కదా, మెడికల్ షాప్కి వెళ్తే ఏదో ఒకటి ఇస్తారులేండి తగ్గిపోతుంది అనుకుంటారు. సో మెడికల్ షాప్లో వెళ్ళంగానే మీరు అనుకున్నట్టు అతను సిట్రజిన్నే ఇస్తాడని గ్యారంటీ లేదు. కొంతమంది ఈ మధ్య యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్ అనేది ఇట్రాకొనజోల్, కీటకొనజోల్, ఫ్లోకనజోల్ ఇలాంటివి ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేస్తున్నారు. అంటే మీకు దద్దుర్లు ఉన్నాయా, దురద ఉన్నాయా అనేది మెడికల్ షాప్ వాళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేదు. మీరు దురద అని చెప్తున్నారు అంతే. అది ఏ టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమో, అది నిజంగానే తగ్గేదా కాదా, దానికి అసలు మందు ఇవ్వాలా వద్దా అనేది తెలియదు. అన్నిటికీ ఏదో ఒక స్కిన్ ప్రాబ్లం ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అనేసి కీటకొనజోల్ ఇలాంటివి ట్యాబ్లెట్స్, ఇట్రాకొనజోల్ లాంటివి ఇస్తున్నారు. వీటి వల్ల సమస్య ఏమవుతుందంటే, మీకు నిజంగా తామర లేకపోయినా ఈ కీటకొనజోల్, ఇట్రాకొనజోల్, ఫ్లోకనజోల్ లాంటి ట్యాబ్లెట్స్ వాడడం వల్ల రేపు ఫ్యూచర్లో నిజంగా తామర రావచ్చు. ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో పిల్లలు హాస్టల్లో చదవచ్చు, నారాయణ, చైతన్య ఇలాంటి అన్ని చోట్ల. ఒక హాస్టల్, ఒక కాలేజ్ అని కాదండి, నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు. హాస్టల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ తామరలు వస్తాయి, వాళ్ళ నుంచి మళ్ళీ మీకు వస్తాయి. సో అసలైన తామర వచ్చినప్పుడు మళ్ళీ ఒక గొప్ప డాక్టరు, ఒక పేరు పొందిన డాక్టరు ఈ ఫ్లోకనజోల్, ఇట్రాకొనజోల్ ఇలాంటివి ఇవ్వాలనుకుంటే మీ బాడీ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు అది వాడేసి ఉంటారు, దానికి రెసిస్టెన్స్ వస్తుంది. సో దయచేసి మెడికల్ షాప్లో కానీ ఎక్కడ కానీ వితౌట్ నేమ్ ఆఫ్ ద ట్యాబ్లెట్ తీసుకోవద్దండి. అతను ఇచ్చింది గుడ్డిగా నమ్మద్దండి. సో అంటే అతను మంచోడు కాదనే కాదు మా ఉద్దేశం. సో మీరు అడిగారు, అతను ఇస్తున్నాడు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాగా, కానీ అతను ఏమి ఇస్తున్నాడు, దాని పేరు అవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఎక్కడో కష్టపడి వెళ్ళొస్తారు, ఎక్కడికైనా వెళ్ళొస్తారు పని చేసుకోవడానికి, ఆ ఒళ్ళొప్పులుగా ఉన్నాయి, హెడేక్గా ఉంది ఏదో అనుకొని ఆ హెడేక్ ట్యాబ్లెట్ కోసం వెళ్తారు. సో హెడేక్తో పాటు మీరేమంటారు, సార్ మెడ నొప్పి కూడా ఉంది, కీళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి, దానికి కూడా ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అంటారు. సో ఇలాంటి ట్యాబ్లెట్ అన్నప్పుడు మీరు ఓన్లీ 10 రూపాయలు ఆఫర్ చేస్తారంటే, మెడికల్ షాప్ దగ్గర ఎందుకు 100 రూపాయలు ఖర్చు పెట్టడం, 10 రూపాయలకి ఈరోజు చూద్దాంలే, ఈరోజు తగ్గకపోతే రేపు ఎల్లుండో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. సో ఈ సిచ్యువేషన్స్లో ఏం చేస్తారు, మీరు ఇచ్చిన డబ్బులు తక్కువే కాబట్టి అతను ఆ ట్యాబ్లెట్ని కట్ చేసి ఊరు పేరు ఏమీ ఉండదు, అదే ఏ ట్యాబ్లెటో తెలియదు. సో మీరు ఆ రోజు వేసుకుంటారు, మరుసటి రోజే మీకు దద్దుర్లు కూడా రావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఖచ్చితంగా అది ఏం పేరు, అది ఏ ట్యాబ్లెట్ అనేది గమనించాలి. సో పెయిన్ కిల్లర్స్ కావచ్చు, గ్యాస్ ట్యాబ్లెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీ ట్యాబ్లెట్ కెన్ కాజ్ దిస్ కైండ్ ఆఫ్ అలర్జీ. సో ఇలాంటి అలర్జీని కలగజేస్తాయి. సో అలాంటి టైంలో కూడా మనం జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. రీసెంట్గా మన హాస్పిటల్కి ఒక చిన్న అమ్మాయి వచ్చింది, జస్ట్ 13 years ఓల్డ్ అండి. ఆ అమ్మాయికి ఫస్ట్ టైం పెన్సిలిన్ ట్యాబ్లెట్ పడలేదు. అది ఆ విషయం నేను ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత తెలిసింది. ఆ విషయం తెలియక ఇంకొక జనరల్ డాక్టరు, ఆర్ఎంపీ కావచ్చు, జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ కావచ్చు, వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఈ అలర్జీ దీనికి కాదేమో, ఈ యాంటీబయాటిక్ వల్ల కాదేమో, పెన్సిలిన్ ట్యాబ్లెట్లు సెట్ కాకపోతే ఇంకా వీళ్ళకి ఏ ట్యాబ్లెట్లు సెట్ అవుతాయి అనేసి. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ మేలో వచ్చిందంట, మళ్ళీ ఇయర్ జూన్లో వచ్చిందంట. అంటే ఇయర్ వస్తుందని కాదు, ఆ టైంలో అమ్మాయికి యాంటీబయాటిక్ ఇచ్చారు, మళ్ళీ రెండోసారి ఇదే యాంటీబయాటిక్ ఇచ్చారు. ఆ అమ్మాయి కొంచెం చదువుకుంది, 9th క్లాస్ చదువుతుంది, వాళ్ళ ఫాదర్ని
తో పాటు వచ్చింది. నేను ఆ అమ్మాయికి స్పెసిఫిక్గా చెప్పాను, ప్రతి ట్యాబ్లెట్లోనూ జనరిక్ నేమ్ మాలిక్యూల్, జనరిక్ నేమ్ అనేది మాలిక్యూల్ నేమ్, బ్రాండ్ నేమ్ అనేది కంపెనీ నేమ్. ఇప్పుడు కంపెనీలు అంటే రెడ్డీస్ కానీ సిప్లా కానీ ఏదో ఒకటి కంపెనీస్ ఉంటాయండి. వాళ్ళ కంపెనీకి తగ్గట్టు వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు బిర్యానీ అనేది ఆర్ఆర్ జాయింట్స్లో తినచ్చు, పీవీపీలో తినచ్చు, పీవీఆర్లో తినచ్చు, ఎక్కడైనా చేసే చికెన్ బిర్యానీ. కానీ దానికి ఒక్కొక్క పేరు పెట్టి అందరూ అమ్ముతుంటారు. ఆ హోటల్లో టేస్ట్ బాగుందని అనుకుంటారు. సో అలానే ఒక్కొక్క కంపెనీ వాళ్ళకి సంబంధించిన ట్యాబ్లెట్ మాలిక్యూల్ని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకి నచ్చిన పేరు, జనాల్లో ఈజీగా ఒదిగిపోయే పేరు ఆగ్మెంటిన్ 625 mg అందరికీ తెలిసిన ట్యాబ్లెటే. కానీ అది తయారు చేసేది జిఎస్కే కంపెనీ. సో కానీ అదే ఆగ్మెంటిన్ వేరే కంపెనీల్లో కూడా ఉంటుంది. కానీ దాంట్లో ఉండే మాలిక్యూల్ అమాక్సిసిలిన్ 500 mg, క్లావోలినిక్ యాసిడ్ 125 mg. సో ఇలా దాంట్లో 2 మాలిక్యూల్స్ ఉంటాయి. సో మీరు గమనించాల్సింది అలర్జీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ మాలిక్యూల్స్ ఏ కంపెనీ ఇస్తున్నారు అనేది కాదు, ఈ మాలిక్యూల్స్తో మీకు అలర్జీ ఉందా లేదా. ఈ మాలిక్యూల్స్తో అలర్జీ వచ్చిందంటే వాళ్ళు ఏ కంపెనీ ఇచ్చినా కానీ మీకు మళ్ళీ అలర్జీ స్టార్ట్ అవుతుంది. మీరేమనుకుంటారు, సార్ పైన ఉండే పేరు వేరు కదా, ఈ డాక్టర్ వేరే పేరు ఇచ్చారు, ఆ డాక్టర్ ఇంకొక పేరు ఇచ్చారు, సో ఇది అది కాదు, అది వేసుకున్నారని నాకు వచ్చిందని. కానీ అసలు విషయం ఏంటంటే మీకు ఆ పెన్సిలిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ పడట్లేదు. సో ఇలాంటివి చాలా ముఖ్యమైన విషయాలు. సో మీకు అలర్జీ అనేది ఫస్ట్ టైం ఒక మందు వల్ల వచ్చింది అంటే అది చాలా తక్కువ మోతాదులో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సో ఏదన్నా అక్కడక్కడ దద్దులు రావడం, ఎక్కడైనా కొద్దిగా మీకు దురదలు రావడం, కళ్ళల్లో నీరు రావడం, కళ్ళు మంటలేయడం ఇలాంటివి జరుగుతాయి. అక్కడక్కడ శరీరం పైన బొబ్బలు రావడం జరుగుతాయి. అదే మందు మీరు తెలియకుండా మీ అవగాహన లోపంతో రెండోసారి తీసుకున్నారంటే ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఉంటుంది. మీకు ఫస్ట్ టైం ఒకే బొబ్బ వచ్చిందంటే రెండోసారి 5 బొబ్బలు రావచ్చు, 10 బొబ్బలు రావచ్చు, నోరంతా పుండు అయిపోవచ్చు, కళ్ళల్లో నుంచి నీరు రావచ్చు, నోట్ లోపల పుండ్లు అయ్యి అసలు మింగలేని పరిస్థితి, ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. సో ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే నెవర్ టేక్ ఎనీ మెడిసిన్స్ వితౌట్ ఫుల్ నేమ్ ఆఫ్ ద మాలిక్యూల్ పూర్తిగా తెలియకుండా ఆ పేరు తెలుసుకోవద్దండి. ఇప్పుడు గూగుల్ వచ్చింది, అందరికీ అన్నీ తెలుసు. గూగుల్లో సెర్చ్ చేయడం, యూట్యూబ్లో వీడియోలు చూస్తారు, సినీ హీరోలు ఫోటోలు చూస్తారు, అన్నీ చూస్తారు. అలాగే ట్యాబ్లెట్స్ పేర్లు కూడా మీరు గూగుల్లో కొట్టి చూడొచ్చు. అట్లీస్ట్ మాలిక్యూల్ నేమ్ లేకపోతే ట్రేడ్ నేమ్ అన్న తీసుకొని ఆ ట్రేడ్ నేమ్ గూగుల్లో కొడితే మీకు మాలిక్యూల్ నేమ్ వస్తుంది. ఇలా జాగ్రత్త పడాలండి. సార్ దద్దుర్లు అర్టికేరియా ఏ మాలిక్యూల్ ప్రిఫర్ చేయొచ్చు సార్? దద్దుర్లు అర్టికేరియాకి అందరికీ తెలిసింది, నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నది సిట్రజిన్ తెలియని వాళ్ళు ఎవరు లేరంటే ఇన్ ద హోల్ ఇండియా. సిట్రజిన్ అనేది నెంబర్ 1 డ్రగ్. ఇప్పటికీ చాలామంది డాక్టర్లు రాస్తుంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా వాడుతుంటారు. కాకపోతే సిట్రజిన్తో కూడా అలర్జీ వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గర ప్రజెంట్ అయినారు. సిట్రజిన్తో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు వేసుకుంటే, ఇప్పుడు నేనైతే లైఫ్లో చాలాసార్లు సిట్రజిన్ వేసుకున్నాను. జలుబు దగ్గు వచ్చినప్పుడు ఆ రోజు వేసుకుంటే నెక్స్ట్ డే కూడా పని చేయలేము. సో అటు నిద్ర వచ్చినట్టే ఉంటుంది, కానీ నువ్వేమో పని చేయాలి. సో ఆ మగత అనేది సిట్రజిన్తో ఉన్న మోస్ట్ కామన్ ప్రాబ్లం. అండ్ డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు సగం మంది సిట్రజిన్ వాడేసే వస్తారండి. మెడికల్ షాప్లో కానీ ఎక్కడ ఒక చోట తెల్ల బిల్ల చిన్నది సన్నగా ఉంటుంది, అది వాడేసి వస్తారు. కానీ సిట్రజిన్తో కూడా కంట్రోల్ కాని సమయాల్లో వేరే మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక్కోసారి ఇమ్యునోసప్రెసెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక్కోసారి సిట్రజిన్ డోస్ తగ్గించి వాళ్ళ యొక్క పాజిటివ్ ఫ్యాక్టర్స్ని మనము అడగడం వల్ల తెలుసుకోవడం జరుగుతుంది. సో డయాబెటిక్ కార్డియాక్ అరెస్ట్ ఉన్న పేషెంట్స్కి ఇలాంటి దద్దులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రికాషన్ తీసుకోవాలి సార్? ఎవరైనా అండి, డయాబెటీస్ ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ ప్రాబ్లం ఉండొచ్చు. వీళ్ళలో ఏంటంటే ఎవరైనా పలానా వస్తువులు తింటే, పలానా ఆహార పదార్థాలు తింటే దద్దుర్లు వస్తున్నాయి, అలాగే పలానా ట్యాబ్లెట్ వేసుకుంటే దద్దుర్లు వస్తుంది, ఎండకి వెళ్తే దద్దుర్లు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఏమో టైట్గా ఉండే బట్టలు వాడితే దద్దుర్లు వస్తాయి, కొంతమందికి ఏమో టైట్గా బిగుతుగా ఉండే బెల్ట్ వాడతారు. ఈ మార్కెటింగ్ పర్సన్స్ వీళ్ళు బెల్ట్ వాడినప్పుడు కూడా వాళ్ళకి దద్దుర్లు అనేటివి వస్తాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళు కండలు చూపించడానికి టైట్గా డ్రెస్ ఉంటుంది, ఇక్కడ ఇది కూడా బిగుతుగా ఉంటుంది. కొంతమంది ఏమో టైట్ రౌండ్ నెక్ టీషర్ట్లు కొంచెం టైట్గా వాడతారు. ఇలాంటి వాటి వల్ల కూడా కాన్స్టెంట్గా ఫ్రిక్షన్ ఉన్నప్పుడు వస్తుందండి. కొంతమంది ఏమో ఏదన్నా ఇటుకరాయి పని చేయొచ్చు, కొంతమంది సిమెంట్ పని చేయొచ్చు, పార గడ్డపార ఇలాంటివి పట్టుకోవచ్చు. సో గట్టిగా పట్టుకుంటే కానీ పని చేయలేరు. ఇలా గట్టిగా ఏ వస్తువునైనా పట్టుకుంటే కూడా అలర్జీ వచ్చే వాళ్ళు ఉన్నారండి. సో అది కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ ఎవరికైనా ఇది రావచ్చు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా మందులు వాడాలి. వాళ్ళల్లో ఈ దద్దుర్లు తగ్గడానికి వాడే లేటెస్ట్ మాలిక్యూల్స్
కొన్ని ఏమో డ్రగ్ ఇంట్రాక్షన్స్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటాయి. కొంతమందికి ఏమో కొన్ని ట్యాబ్లెట్స్ అదే డోస్లో సిట్రజిన్ బాగానే ఉంది కదా అనేసి ఒక లివర్ ప్రాబ్లం ఉండే అతను కానీ కిడ్నీ ప్రాబ్లం ఉండే అతను కానీ రోజు వేసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు లివర్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం కూడా ఎక్కువ అవ్వచ్చు. అది జరుగుతుంది. చెమట కానీ దద్దుర్లు ఒకేలా రివర్స్ చేసేస్తాం. అవునండి, చెమటలు వస్తే దద్దుర్లు కొంతమందిలో ఎక్కువ అవుతాయి. చెమటలు ఎక్కువ పడితే సోప్ మచ్చలు లాంటివి తెల్లగా పొడలు వచ్చేవి కూడా వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం దద్దుర్లు కూడా పెరుగుతాయండి. సో చెమటని అరికట్టాలి అంటే ఎప్పుడూ ఏసీలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ గాలి ఉండాలి, ఫ్రెష్గా ఎయిర్ మూవ్ అవుతూ ఉండాలి. అండ్ వీటన్నిటికీ కారణం పొల్యూషనే. సో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, చెట్లు అందరూ నరికేస్తున్నారు, ఎవరో ఒక చిన్న మొక్క కూడా నాటట్లేదు. సో మొక్కలు నాటకపోతే ఏమవుతుంది, ఫ్రెష్ ఎయిర్ అనేది రాదు. ఫ్రెష్ ఎయిర్ రానప్పుడు ఎన్విరాన్మెంట్లో సడన్ చేంజెస్. ఓజోన్ పొర ఆల్రెడీ బొక్కలు పడిపోయింది. సో ఓజోన్ పొర పోవడం వల్ల కూడా హీట్ అనేది ఎక్కువగా వస్తుంది బాడీలోకి. సో హీట్ ఎక్కువ రావడం వల్ల కూడా మనం టాలరేట్ చేయలేని పరిస్థితి. సో మనకు బయాలజీలో అన్ని చోట్ల చదువుకున్నాం యాంఫీబియన్స్ అంటే ఏంటి. సో అవి వాటర్లోనూ ఉంటాయి, నేల మీద ఉంటాయి. అంటే కప్పలు వాటర్లోనూ ఉంటాయి, నేల మీద ఉంటాయి. చేపలు వాటర్లో ఉంటాయి, నేల మీదకి వస్తే చనిపోతాయి. మనం ఏం చేస్తాం, మనం హ్యూమన్స్ కూడా కొన్నిసార్లు యాంఫీబియన్స్ లాగానే వాటర్లో కొంతవరకే ఉండగలం, కానీ భూమి మీద ఎక్కువ శాతం ఉండగలం. అలానే టెంపరేచర్ని కూడా హోమోథెర్మిక్స్, హీటరోథెర్మిక్స్ అని అంటారు. హోమోథెర్మిక్స్ అంటే వాళ్ళు పర్టికులర్ టెంపరేచర్లోనే ఉండగలరు. అంటే సీ గల్స్ అంటారు, మీరు పోలార్ బీర్స్ అంటారు, ఓన్లీ ఆ టెంపరేచర్లోనే ఉంటాయి. వాళ్ళు ఎండకు వస్తే ఖచ్చితంగా చనిపోతాయి. అదే మనం హోమోథెర్మిక్స్, అవి హోమియోథెర్మిక్స్ అంటారు. సో మన కాన్స్టెంట్ టెంపరేచర్ బాడీలో మెయింటైన్ చేసుకునే సత్తా మనకు ఉంటుంది. సో మనము చలికాలంలో కూడా ఉండగలం, దానికి తగ్గట్టు అడాప్ట్ చేసుకోగలం. ఎండాకాలంలో కూడా ఉండగలం, దానికి తగ్గట్టు అడాప్ట్ చేసుకోగలం. సో ఈ అడాప్షన్ అనేది టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు అస్సలు కుదరదండి. హై టెంపరేచర్ వచ్చినప్పుడు నీ వల్ల అడాప్టేషన్ కుదరదు. దాని మూలంగా కూడా మనకు దద్దుర్లు ఇలాంటివి వస్తుంటాయి. అది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, వాళ్ళని అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం. థ్యాంక్ యూ అండి. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎనీ డౌట్స్ యూ కెన్ కన్సల్ట్ అవర్ హాస్పిటల్, డాక్టర్ నీలకంఠ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ సెంటర్, సూర్యారావుపేట్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. వీఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా డ్యూరింగ్ దిస్ లాక్డౌన్. థ్యాంక్ యూ.